సూర్యాపేట జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు మంజూరు చేసేందుకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు అధికారులు. పాలకీడు మండలం జాన్బహాడ్లో పంచాయతీ కార్యదర్శి వెంకయ్య ఒక్కో లబ్ధిదారు దగ్గర 20,000 నుంచి 30,000 డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దీనికి సంబంధించి ఆడియో కూడా బయటపడింది. దీంతో ఆ అధికారిని పంచాయతీ కార్యాలయానికి అటాచ్ చేశారు జిల్లా కలెక్టర్. లంచం కోసం పంచాయతీ సెక్రటరీ వెంకయ్య పలుమార్లు లబ్ధిదారుడికి ఫోన్ చేసినట్లు సమాచారం. ఆ డబ్బులో హౌసింగ్ ఏఈ డీఈలకు కూడా వాటా ఇవ్వాలని చెప్పారు. బిల్లులో 2% ఇస్తే మళ్లీ అడగను అంటున్నాడు పంచాయతీ సెక్రటరీ. దీనికి సంబంధించిన ఆడియో బయటపడింది. డబ్బులు ఇస్తేనే ఇందిరమ్మ ఇల్లు బిల్లు మంజూరు చేస్తామంటున్నారు. 2% కమిషన్ ఇవ్వకపోతే బిల్లు మంజూరు కాదంటున్నారు. ఇలా చాలా మంది నుంచి డబ్బులు వసూలు చేసినట్లు పంచాయతీ కార్యదర్శి వెంకయ్యపై ఆరోపణలొచ్చాయి. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సార్ ఎంత కొట్టాను సార్? కానీ సార్ కొంచెం చూస్ చేసుకోండి సార్. మొత్తం కలిపి ఇక మళ్ళీ అడిగేది ఉండదు. ఇక అందరం కలిపే ఇక వాళ్ళు అడగలేరు కాబట్టి సరే మీ ఇష్టం, మీరు ఏదైనా చేసుకోండి. అన్ని కలిపి ఇక 5 లక్షలకు ఇప్పుడు ఏ కూడా 2% కూడా లేదు ఇంట్లో. అదే ఎంత చిన్న అసలు లేను. అదే నేను కూడా అంటున్నా సార్, మరి ఎంత ఇది అన్నా అదే మీరు చెప్తే దాన్ని బట్టి నేను మాట్లాడతాను సార్. ఏదైనా 4 పిల్లలు సార్, నీకు తెలియదు సార్. కొంచెం చూసి తీసుకోండి సార్, నా బిల్లు ఆపండి. 20 ఒక్కసారి అదేలే. మళ్ళీ ఇంకో పిల్లలు ఇంకో 10. ఏ గారికి ఎందుకు ఇస్తారు సార్ మీరు? ఏ గారు ఏం చెప్తారు సార్? ఆయన మొత్తం చేసింది మీరేగా? మొత్తం చేసింది అన్ని ఊర్లలో నడుస్తుంది. మనం అదేలే, అన్ని ఊర్లలో నడుస్తుంది. సరే సార్, మీరు వచ్చేసరికి నేను ఉంటున్నాను, డ్యూటీ పోతున్నాను. మీరు వచ్చినాక ఒకసారి ఫోన్ చేయండి, నేను వస్తాను. లేదంటే అంత బిజీగా ఉంటే ఫోన్ పే నేను కొట్టించేస్తాను. సరే సార్. సార్ ఎంత కొట్టాను సార్? కానీ సార్ కొంచెం చూస్ చేసుకోండి సార్.